హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటిదంటే, సో ఇప్పుడు KTM RC 200 BS3 ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు డౌట్ ఉంటే ఇట్లా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా అదేంటిదో మీ డౌట్ క్లారిఫై చేసేస్తా. సో ఇప్పుడైతే ఈ బండి గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాచ్ నౌ. సో గైస్, ఇప్పుడు నా బండి వచ్చేసి ఇది KTM RC 200 BS3 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 2016 రిజిస్ట్రేషన్ ఆల్సో. సో నా బండి ఏంటిదంటే ABS అయితే కాదు, నాది BS3. సో మన KTM RC 200 ఇంజన్ ఇది. సో గైస్, ఇప్పుడైతే ఇది BS3, సో BS6. సో డిఫరెంట్ ఏంటిదంటే ఇప్పుడు దీని బ్రేక్ సిస్టమ్ అయితే చదువుతాం. సో దగ్గర సో గైస్, ఇప్పుడైతే మీరైతే చూసిరు కదా నా ప్లేటు. సో BS6కి ఏంటిదంటే మనకి ఇక్కడ ఒకటి ఇట్లా బ్రేక్ అయితే వస్తుంది. సో అదైతే మన బండికి అయితే ఉండదు, ఎందుకంటే అది BS6 ఇంజన్ వేరు, BS3 ఇంజన్ వేరు. సో దానికైతే బ్రేక్ సిస్టమ్ అయితే అట్లుంటుంది. సో నాకైతే అట్లుండేది. సో డిఫరెంట్ అయితే BS3 అయితే ఇదే. సో ముందు ప్లేట్ కూడా సేమ్ అంతే. సో ఎందుకంటే ఇప్పుడు BS3 BS6 అంటే ఇప్పుడు BS6 అంటే బ్రేక్ అయితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది, నాది ఆగిపోదు, ఎందుకంటే నాది స్కిడ్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ వేసినా కొంచెం ముందే అవుతుంది. సో మీకు తెలియదు BS6 BS3కి అయితే డిఫరెంట్ అయితే ఇదే. సో ఇప్పుడు బ్రేక్ సిస్టమ్ అయితే నాకైతే ఇంతే ఉంటుంది. సో గైస్, ఇప్పుడు నా బండి అయితే మీటర్ అయితే నేనైతే ఆన్ అయితే వేసేసిన. సో ఇక్కడైతే చూడండి మీరు 25,000 అయితే నా కిలోమీటర్ అయితే బండి రన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా అయితే KTM RC BS6కి అయితే ఏమొస్తుంది, ఇక్కడ ABS అని వస్తుంది. నాకు ABS అని రాదు, ఎందుకంటే నాకు BS3 కాబట్టి. సో ఆ బండికి నా బండికి డిఫరెంట్ ఇదే. సో ఇందులో అయితే డీటెయిల్స్ అయితే ఇవే. మళ్ళీ నేనైతే టైర్లు కూడా వేయించుకున్నా, సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఇందులో, మన 2 సీల్ టైర్లే బండిది. సో నేనైతే వీడియోలో అయితే మీరు పెట్టినా కానీ మీరైతే చూసిరు కదా. సో బైక్ డీటెయిల్స్ అయితే ఇది. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇట్లా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇట్లా ఇప్పుడు వచ్చే BS6 బంక్స్ అయితే మీరైతే చూస్తున్నారు కదా, సౌండ్ అయితే రాదు. ఆ KTM తీసుకున్నా వేస్ట్ అని అడుగుతాయి ఇట్లా, అంటే ఎందుకు బ్రో వేస్ట్ అది ఇది అంటావు అంటే ఇప్పుడు. సో గైస్, BS6 బండికున్న BS3కి డిఫరెంట్ ఏంటిది బ్రో, అసలు ఈ బండి ఎందుకు తీసుకున్నావు అంటే, నేను ఈ బండి ఎందుకు తీసుకున్నా అంటే, సరే చూడండి. సో గైస్, మీకైతే అర్థమయ్యే ఉంటుంది నేను ఏమంటున్నా అంటే, ఈ బండి ఎందుకు అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరైతే సౌండ్ అయితే విన్నారు కదా, ఈ బండికి వచ్చిన సౌండ్ BS6కి రాదు. ఆ బండి ఏంటి అంటే స్మూత్ వర్షన్, అది పక్కకి వెళ్ళిపోయినా కూడా మనకు సౌండ్ రాదు, అసలు KTM పోయిన ఫీలింగ్ అయితే మనకు ఉండేది. సో BS3 నేను ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడైతే నేనైతే చెప్పా మీకైతే, అది ఇప్పుడైతే స్టార్ట్ చేసి అయితే మీకైతే వినిపించిన. సో డిఫరెంట్ చాలా ఉంటుంది. BS3 వేరు, BS4 వేరు, BS6 కూడా వేరు, అంతే. డిఫరెంట్ చాలా ఉంటుంది. అసలు ఏమున్నది బ్రో, అసలు డిఫరెంట్ అనేది ఏముండదు బ్రో, అంతా గదే బండి బ్రో, గదే ఇంజన్ బ్రో, గదే KTM బ్రో అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి బ్రో. అది ఇప్పుడు మీరు చూసినావు ఆ సౌండ్. సో నేనైతే నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా, మీ ఫీలింగ్ ఎట్లా అయితే నాకు తెలియదు. సో నా ఫీలింగ్ నేను ఏం చెప్తున్నా అంటే, యాజ్ ఏ బైకర్గా నాకు KTMలో అయితే BS3 ఇష్టం, అంతే. BS4 కూడా BS6 కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు దీనికంటే BS4 కూడా బాగుంటుందా అంటే లేదు, దీనిది వేరు, BS4 సౌండ్ వేరు, ABS అయితే ఇప్పుడైతే మనకి తెలిసిందే కదా. సో నేను ఎందుకు తీసుకున్నప్పుడు బండి అంటే ఇందుకే, ఇప్పుడైతే మీకైతే సౌండ్ అయితే వినవద్దు కదా. సో చాలా డిఫరెంట్ ఉంది గైస్, BS6 BS3 చాలా అంటే కొంతమంది BS6 కూడా కొంతమందికి ఇష్టం, కానీ నా ఫీలింగ్ అందరి ఇష్టంలో ఒకలా ఉండే కదా. నా ఫీలింగ్ అయితే BS3, ఐ లవ్ BS3. సో నాకు ఒక్కటి బండ్లో కొంచెం అటు ఇటు అనేది ఏమనిపించేది. సో నాకు కూడా ABS బ్రేక్ సిస్టమ్ ఉంటే బాగుంది, ఎందుకంటే నాకు ఇప్పుడు రన్నింగ్లో బ్రేక్ వేస్తే మీకు తెలుసు ABS6కి ABS3కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ ABS6 బైక్లో అయితే నాకు నచ్చిన క్వాలిటీ ఏంటిదంటే బ్రేక్ సిస్టమ్, ఎందుకంటే ABS వరకు మన బ్రేక్ ఎత్తిక్కనే అయిపోతుంది. నాది BS కాబట్టి నాది అంతగానం అయితే లేదు. సో ఈ నా కూడా నేను షోరూమ్లోకి రీసెంట్గా వెళ్ళి బ్రో నాకు ఇట్లా ఇది ABSకి వచ్చే సిస్టమ్ని నా కూడా వేయండి చెప్పైతే అది దీనికి సెట్ కాదట, ఎందుకంటే దానికైనా దీనికైనా. సో నేనైతే అది చేసిన. సో నా బండికి అయితే సెట్ అయితే అది కాదు. సో ఇప్పుడు ఆ బండి డిఫరెంట్ ఏంటి అంటే ఏం లేదు, మీకైతే చూపెట్టినా కదా, దానికి సౌండ్ రాదు,
దీనికి సౌండ్ వస్తుంది అంతే. ఇప్పుడు కేటీఎం అంటే ఏంటిది మనకి ఇప్పుడు నేను చూపెట్టిన సౌండ్ అదే సౌండ్ అంటే నాకు ఇష్టం దగ్గర అదే ఇష్టం. ఇప్పుడు ఇచ్చిన బండ్లు కూడా సేమ్ ఇదే మోడల్ ఇచ్చింది, కాకపోతే ఏంటిది అంటే మీకు సౌండ్ అనేది రాదు. సో అది స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇక దాని గురించి మాట్లాడుకున్నా ఇక వేస్టే, ఎందుకంటే BS6 అంటే చాలా అటు ఇటు ఇచ్చిండు. కానీ ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి అందులో. ఇది ఒక్కటే అయితే ఐ అగ్రి. ఫ్యూచర్స్ అయితే హైలైట్ ఫ్యూచర్స్ అయితే ఇచ్చిండు, కాకపోతే సౌండ్ లేదు కాబట్టి మనకంతా మా బండి అయితే నచ్చది. ఇప్పుడు ఈ బండి అయితే మనకైతే నార్మల్గా ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసినా కూడా ఈ సౌండ్ అయితే మనకైతే వస్తుంది. సో ఐ లవ్ దిస్ సౌండ్. సో ఈ బండి ఎందుకు బ్రో నీకు ఇంత ఇష్టం అని చెప్పేసి ఇట్లా నాకు సౌండ్ అండ్ ఈ స్టిక్కర్ కూడా KTM అని ఉంటుంది కాబట్టి ఈ మోడల్ బైకే ఈ బ్లాక్ కలర్లో వైట్ కలర్ KTM అనే స్టిక్కరింగ్ వచ్చిన బండే నాకు చాలా ఇష్టం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలి బ్రో, నాకు కొంచెం డౌట్ ఉన్నది అని నేను కామెంట్ పెడితే బ్రో ఏమైనా అనుకుంటాడా, అట్లా ఏం లేదు. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ వేయండి, నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నా బైక్ కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇట్లా మీరు చెప్పండి. ఒక బ్రో అయితే లాస్ట్ టైం వీడియో పెట్టి నేను షార్ట్ వీడియో కూడా చేసిన, బ్రో నాకు BS3 బైక్ కావాలి అది అని చెప్పేసి. నేనైతే సర్చ్ అయితే చేస్తున్నా బ్రదర్, ఇంకా ఏం నాకు దొరికితే నీకైతే డైరెక్ట్ అప్డేట్ చేసేస్తా. నా ఇన్స్టాలో ఒకసారి అయితే నువ్వైతే నాకు DM చేసేసాయి, అలాగే నా ఇన్స్టా పేజ్ కూడా ఫాలోగా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇవాళ అయితే మన వ్లాగ్ అయితే దీంతో అయితే నేనైతే క్లోజ్ అయితే చేస్తున్నా. సీ యూ ఆల్, లవ్ యూ, బాయ్.